ఎందుకొచ్చారు? అసలు ఎందుకొచ్చారు? రావాల్సిన పని ఏంటి? మైండ్ ఉందా పోయిందా? రివ్యూ ఆఫ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ప్లాట్ చూసుకుంటే ఏం లేదు, గీతాంజలి మూవీ ఉందిగా, దానికి కంటిన్యూషన్. ఆఫ్టర్ గీతాంజలి మూవీ ఇన్సిడెంట్స్ తర్వాత జరిగిన స్టోరీయే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి మూవీలో శ్రీనివాస్ రెడ్డి, శకలక్ శంకర్ అండ్ అలాగే సత్యం రాజేష్ వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఆఫ్టర్ గీతాంజలి మూవీ సక్సెస్ తర్వాత వీళ్ళ ముగ్గురు కొన్ని సినిమాలు చేస్తారు, అవి ఏమీ ఆడవు. మళ్ళీ సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఒక మూవీ ఛాన్స్ అయితే వస్తుంది. సో ఆ మూవీ ఛాన్స్ ఎవరిచ్చారు అండ్ అలాగే మనకు ట్రైలర్లో చూపించారు కదా సంగీత్ మహల్, దాంట్లో దెయ్యాలు, ఈ స్టోరీ ఏంటి, గీతాంజలి మళ్ళీ రావడానికి రీజన్ ఏంటి, అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏంటి, అండ్ ఇది మిగిలిన ప్లాట్ అయితే. సో మూవీ చూసాక ఎలా ఉందని అనిపించిందంటే, ఏం లేదు, మళ్ళీ క్రియేట్ చేద్దాం, ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేద్దాం, మళ్ళీ కామెడీ, హర్రర్ కామెడీని సృష్టిద్దాం అని చెప్పేసి చాలా ట్రై చేశారు. ఏం వర్కౌట్ అవ్వలే. ఒక 2 సీన్లు 2 వన్ లైనర్స్ తప్పనిచ్చి ఏం వర్కౌట్ అవ్వలేదు. కోన వెంకట్ గారు ఇక ఆపేయండి సార్, మీ పెన్లో ఇంక్ అయిపోయింది. ఆ ఇంక్ ని రాసి రాసి ఆడియన్స్ మీద రుద్దాలని చూస్తున్నారు చూడండి, ఆపేయండి సార్. కోన వెంకట్ గారు ఎప్పుడో ఇంతవరకు కోన వెంకట్ గారు అంటే ఒక మంచి ఫేమ్ ఉండేది. ఆయన రైటింగ్ లో మంచి కథ ఉంటుంది, మంచి డైలాగ్స్ ఉంటాయి అనే పేరు ఉంది. బట్ ఒక్క డికేడ్ నుంచి మీ పేరు వినబడితే చాలు, ఏం లేదు కోన వెంకట డౌటే, ఏం లేదు మూవీ అన్న పేరు వచ్చేసింది. మనకి చాలా డేస్ హర్రర్ కామెడీస్ అనేవి తగ్గిపోయి, ఎందుకంటే ఓన్లీ హర్రర్ బేస్ మీద తీస్తున్నారు. సో ఈ హర్రర్ కామెడీస్ ని మళ్ళీ తీద్దామని చెప్పేసి ప్రయత్నించారు. ఏం లేదు, ఇప్పుడెప్పుడో మానేసి వదిలేసి వాడేసి నలిపేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రెష్ గా మన ముందు పెడదామని చూసారు. ఏం వర్కౌట్ అవ్వలేదు. అదే డల్ అనిపించింది నాకైతే. ఇదే అనుకుంటే కాస్ట్ కూడా కొత్తగా వీళ్ళ ముగ్గురు కాకోకుండా మన గీతాంజలి 1 లో ఉన్న కాకుండా ఇంకో 2 ఎక్స్టర్నల్ గా యాడ్ అయ్యారు. వాళ్ళే సునీల్ అండ్ సత్య. తెలుసు సత్య గారి కామెడీయే కొంచెం సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అయిందని చెప్పాలి, లేదంటే డెడ్ స్లీప్. సునీల్ గారు కూడా బెటరే అనిపించింది, కానీ వీళ్ళ ముగ్గురు అయితే యాక్ట్ చెయ్యాలా వద్దా, ఎందుకులే ఏదో కెమెరా షాట్ పెట్టారు కదా యాక్ట్ చేద్దామని యాక్ట్ చేశారు. గీతాంజలి 1 లో ఉన్న ముగ్గురు ఇక్కడ కూడా వాళ్ళు ఇంపాక్ట్ ఫుల్ గా చేద్దామని చెప్పేసి అనిపించలేదు. అండ్ అలాగే వాళ్ళు ఏదైతే సంగీత్ మహల్ అని మనకు చూపించారో, ఆ సంగీత్ మహల్ వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ అయితే మాకు నవ్వు వస్తుంది. అంత ఈజీ వేలో ఉన్న బ్యాక్ స్టోరీని తీసుకొచ్చారు, అంత ఇంపాక్ట్ఫుల్ ఏమి అనిపించదు. అండ్ అలాగే ఎమోషన్స్, హర్రర్ ఎంత మీకు కామెడీ జనరేట్ చేసినా చేయకపోయినా హర్రర్ దగ్గర మీరు కనెక్ట్ అయ్యేది ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఏమైనా కనెక్ట్ అయినాయి అంటే ఏం లేదు. ఆ ఎమోషన్ కూడా 1 లో ఉన్న ఎమోషనే తీసుకొచ్చి పెట్టారు. అండ్ అలాగే సంగీత్ మహల్లో ఉన్న దెయ్యాలు అయితే వాళ్ళ స్టోరీస్ ఇంపాక్ట్ఫుల్ గా కూడా అనిపించు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఏమీ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కాదు. అంజలి, ఇది అంజలి 50th స్పెషల్ మూవీ మనకు తెలుసు. అంజలి గారి పర్ఫార్మెన్స్ సేమ్ యాస్టిస్ పాత మూవీస్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయో తప్పనించి కొంచెం స్పెషల్గా కూడా ఏమీ లేదు. అండ్ అంజలి గారి క్యారెక్టర్ కూడా వీక్ అనే చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ కొంచెం బెటర్, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్ట్, సాంగ్స్ లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం లేదు. లైటింగ్ కూడా మొత్తం డే టైం నైట్ టైం తీసినా సరే ఏం పెద్ద ఏం అనిపించదు. ఎందుకంటే మీకు ఆ ఫేస్ మీద మేకప్ అయితే దెయ్యాల కింద మేకప్లు మరి ఏదో బ్లూ షేడ్ లో బ్లూ కలర్ లో మొహం మీద బ్లూ పెయింట్ మొహం మీద కొట్టినట్టు కొట్టారు అంతే, అక్కడ కూడా ఏమీ లేదు. అండ్ ఈ ఫ్రాంచైజ్లు ఏదో ఫోర్స్ఫుల్ గా తీయడం తప్పనిచ్చి స్టోరీని బట్టి ముందే అనుకుని వస్తే అవి ఏమైనా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. దానికి సీక్వెల్ తీద్దామని ట్రై చేస్తే జస్ట్ బడ్జెట్ తప్పనిచ్చి మూవీ అయితే ఇంట్రెస్ట్, ఆడియన్స్ ఇక డిసైడ్ అయిపోయారు 1 or 2 అనవసరం అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. సో దాన్ని అయితే రుద్దకండి. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అయితే రాకపోవడమే బెటర్ అనిపించింది. ఎందుకు వచ్చిందో మరి మనకే తెలియదు, వాళ్ళకైనా తెలుసో లేదో. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది, పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటే ఎక్కడో ఒక చోటన సత్య గారి కామెడీ వర్కౌట్ అయ్యింది. అండ్ అలాగే ఆ విజువల్స్, సినిమాటోగ్రఫీ కొంచెం బెటర్ అనిపించింది. మిగిలినంతా నెగిటివే. స్టోరీ అవనివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మొత్తం ఆ సెటప్ అంతా, అలా పెర్ఫార్మెన్సెస్ అన్నీ నెగిటివే. అసలు ఏమి ఇంపాక్ట్ఫుల్గా ఏమి అనిపించలేదు. అండ్ 1 word లో చెప్పాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది, వచ్చిన ఉపయోగం లేకుండా పోయింది. ఇదే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది రివ్యూ. అండ్ మీరు కనుక మూవీ చూసుంటే కనుక ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇది గీతాంజలి మళ్ళీ వచ్చింది రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.